శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. అయితే ఈ అగ్ని ప్రమాదం స్థానికంగా ఉన్నటువంటి టెక్కల మండల కేంద్రంలో సుదర్శన్ థియేటర్కి అతి సమీపంలో ఈ బంకులో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మనం ప్రస్తుతం బంకు వద్ద ఉన్నాం. విజువల్స్ లో చూడొచ్చు. ఈ ప్రమాద సమయంలో అయితే మాత్రం బంకు వద్ద ఉన్నటువంటి ఏదైతే పంపింగ్ ఉంటుందో ఆ పంపింగ్ సెట్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వల్ల ఒకసారిగా కూడా భారీ స్థాయిలో కూడా మంటలు ఎగిసిపడడంతో దట్టమైనటువంటి మంటలు వ్యాప్తి చెందడంతో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ బంకు ప్రమాదానికి ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఈ ప్రస్తుతం ఈ బంకు ప్రస్తుతం మళ్ళీ రీమోడలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా ఆ బంకుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నారు. అయితే బంకు ప్రమాద సమయంలో భారీగా కూడా ఈ బంకులో పెట్రోల్ తో పాటు డీజిల్ కూడా నిల్వ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో హుటాహుటిన కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాద సమయంలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం బంకుకు సంబంధించినటువంటి సిబ్బంది మనకి కొంతమంది అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఈ ప్రమాదం ఈ బంకులో జరిగింది కదా, ఈ బంకులో ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? అంటే మన పంపు బాయ్స్ ఉన్నారండి. అక్కడ ఎంపీడీ మాత్రం అది డిస్కనెక్టెడ్, అంటే కనెక్షన్ తీసేసారు. అది ఏంటంటే ప్లేస్ షిఫ్ట్ చేస్తున్నారు, ఆ పంపుని వేరే చోటకు మారుస్తున్నారు. అందువల్ల దాన్ని డిస్కనెక్ట్ చేశారు. డిస్కనెక్ట్ అయిన పంపులో ఏదో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అది మంటలు ఎగిసిపడ్డాయి. మేము ఈ ఫైర్ సిలిండర్స్ తోటి ఆపడానికి ప్రయత్నిస్తే అది కంట్రోల్ అవ్వలేదు. వెంటనే వెళ్ళేసి అగ్నిమాపక సిబ్బందిని తీసుకొచ్చేసి ఆ ఫైర్ ఆపించేసాం. ఎలాంటి నష్టం అయితే జరగలేదు, ఆగిపోయింది మంటలు. కానీ ఈ బంకుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం జరిగిన సమయంలో? అంటే మామూలుగా నిల్వ స్టాక్లు ఉంటుంటాయండి. ఒక 10 KL పెట్రోల్, 20 KL డీజిల్. అయితే ఇంకో విషయం కూడా మీరు చెప్పండి. ఇప్పుడు బంకు ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఈ బంక్ అనేది ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. అప్పటికి కూడా చాలా మంది కస్టమర్లు కూడా వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవైపు బంకు రీమోడలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో బంకు తాలూకా పెట్రోల్ పంపింగ్ కానీ ఇవన్నీ కూడా నిలుపుదల చేయాల్సి ఉంది. అయినా నిలుపుదల చేయకుండా ఒక పక్క రీమోడలింగ్ చేస్తూ మరోవైపు సేల్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, ఇది ఏ విధంగా జరిగింది? అది రీమోడలింగ్ ఏం కాదండి, పంపు షిఫ్టింగ్ ఓన్లీ. ఆ పంపుకు వరకు సంబంధించిన ఇష్యూవే, మిగతా ఏ పంపులకి సంబంధం లేదు. అదొక్క ఓన్లీ ఆ ఎంపీడీ షిఫ్టింగ్కి సంబంధించింది, కానీ రీమోడలింగ్ ఏం లేదు. ఆ పంపు చేంజ్ చేస్తున్నారు అంతే. జస్ట్ పంపు చేంజ్ చేసిన సమయంలో కూడా పెట్రోల్ అమ్మకాలు కానీ లేకపోతే డీజిల్ అమ్మకాలు కానీ నిలుపుదల చేయాలి. వాస్తవంగా షిఫ్టింగ్ చేస్తున్నామో లేకపోతే ఏమైనా రీమోడల్ చేస్తున్నామో నిలుపుదల చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ నిబంధనలన్నీ కూడా తొందరలో తొక్కి మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎంపీడీ ఆపేశారండి, అది పూర్తిగా కనెక్షన్ మొత్తం డిస్కనెక్టెడ్. అది పంపు మొత్తం డిస్కనెక్టెడ్. అక్కడ ఏం పెట్రోల్ డీజిల్ అక్కడ సేల్ ఏం లేదు. అంటే ఈ బంకులో 3 పంపులు ఉన్నాయి కదా, 3 పంపుల్లో ఈ 3 పంపులు కూడా దగ్గరగానే ఉన్నాయి. మనం చూడొచ్చు, విజువల్స్ కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఒక పంపుకి ఆ మధ్య గ్యాప్ కేవలం 20 అడుగులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 20 అడుగుల డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మీరు కస్టమర్లని ఎలా చేస్తూ ఇక్కడ పెట్రోల్ అమ్మకాలు కానీ డీజిల్ అమ్మకాలు కానీ మీరు చేపట్టారు? అది ఆల్రెడీ డిస్కనెక్ట్ అయ్యి ఉన్న పంపేనండి. డిస్కనెక్ట్ అయ్యిందని మీరు చెప్తున్నారు. డిస్కనెక్ట్ అయినప్పుడు ఈ ప్రమాదం ఎలా సంభవించింది అన్నప్పుడు పూర్తి తాలూకా భద్రతా చర్యలు తీసుకోకుండా మీరు పంపుని డిస్కనెక్ట్ చేశారా? లేదండి, అది వాళ్ళు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాబ్లం వచ్చింది అంతే. పూర్తిగా మీరు డిస్కనెక్ట్ చేయగలిగి ఉంటే ఈ ప్రమాదం ఎలా సంభవించింది? అది లోపల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏదో జరుగుంటుంది సార్. అది ఓకే, మీరు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే జరిగింది అనుకుంటే మీరు ఖచ్చితంగా కూడా మిగతా 2 పంపుల్లో కూడా సేలింగ్ ఆఫ్ చేయాలి. కానీ మీరు సేలింగ్ ఒకవైపు కంటిన్యూషన్ చేయకుండా మొత్తం ఆపేశారు. బంకు మొత్తం ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ మొత్తం పవర్. ప్రమాదం జరిగిన తర్వాత మీరు పవర్ ను మొత్తం కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. కానీ ప్రమాదం జరిగే సమయానికి మిగతా 2 పంపుల్లో కూడా అమ్మకాలు అనేది యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగుతున్నాయి కదా, దాన్ని మీరు ఎలౌడ్ చేశారు? అమ్మకాలు అంటే ఇప్పుడు మామూలుగా అమ్మకాలు ఏం లేవండి. మామూలుగా ఆ పంపులు రన్ అవుతున్నాయి, ఇది డిస్కనెక్ట్ చేస్తున్నారు, వెంటనే అయిపోయింది, వెంటనే ఆపేసాం. మొత్తం పవర్ గానే మొత్తం ఆపేసుకున్నాం. ఎక్కడ కనెక్షన్స్ మొత్తం అన్ని వాల్స్ అన్ని కట్ చేసేసాం. వెంటనే ఫైర్ సేల్ వాళ్ళని పిలిపించాము, ఆపేసాం. కానీ ప్రమాద సమయంలో అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి కూడా ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీలు పూర్తి స్థాయిలో లేకపోవడం వలన అంతే. ఇప్పుడు ఫైర్ జరిగిన తర్వాత మీరు తెచ్చి పెట్టినని కూడా చెప్తున్నారు. ఎక్కడండి, మాకు ఎప్పుడు ఉంటాయండి ఫైర్ సిలిండర్స్ కి కంట్రోల్ అవ్వలేదనే ఫైర్ వాళ్ళని పిలిపించారు.
కానీ ఫైర్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ దగ్గర ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. మన విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఒకవైపు మంటలు బాగా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ సిబ్బంది కానీ లేకపోతే మీరు కానీ ఎవరు కానీ మంటలు ఆర్పే ప్రయత్నం కనీసం చేసినటువంటి దాఖలాలు లేవు. అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారండి, అక్కడ కొడుతూనే ఉన్నారు సిలిండర్స్ తోటి. కానీ అందరూ అటు వెళ్ళిపోయారు కదా. మంటలు ఇప్పుడు దగ్గరికి రానివ్వట్లేదని వెళ్ళిపోయారు. ఫైర్ సిలిండర్స్ కోసం మేమందరం వెళ్ళాం. దానికోసం ఫైర్ మాపు సిబ్బందిని తీసుకొని వస్తున్నాం. కానీ టెక్కల మండల కేంద్రంలో చుట్టుపక్కల థియేటర్లు ఉన్నాయి, గ్రామం మధ్యలో కూడా మీరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంత నిర్లక్ష్య ధోరణితో ఈ వర్క్ ని మీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? సార్, నిర్లక్ష్య ధోరణి ఏం లేదు, అది జరుగుతున్న వర్క్ జరుగుతూ ఉంది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అంతే. పదే పదే షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఎటువంటి కూడా ఫైర్ కి సంబంధించినటువంటి నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించలేదు. అలాగే ఇది చాలా బిజీగా ఉన్నటువంటి రోడ్డు, ఇలాంటి రోడ్లో ఇలాంటి ఫైర్ ఘటనలు జరిగాయి. ఇది పెను ప్రమాదం సంభవించలేదు కాబట్టి పర్వాలేదు. పెను ప్రభావం సంభవించి ఉంటే మీరు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి బొంక యాజమాని కానీ పూర్తి స్థాయి బాధ్యతలు వహించేదంటారు. తర్వాత సార్ వస్తారు, సార్ మాట్లాడతారు. సార్, ఇప్పుడు ప్రమాద సమయంలో మీరు ఉన్నారు, ఈ బంకు మీరు ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు కదా. అవును సార్, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అన్ని అడిగితే నేను చెప్పలేను కదా. సార్ వస్తారు, కొద్దిగా వెయిట్ చేయండి. బంకుకి మీరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మీకు బాధ్యత లేదా? బాధ్యత లేదని నేను అనలేదు సార్, చెప్తాను సార్. మీకు బాధ్యత లేదు? నాకు బాధ్యత లేదని కాదు సార్, చెప్తున్నాను కదా. నేను జరిగిన ప్రమాదం అది. అంటే గ్రామం మధ్యలో పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? చెప్పండి సార్. చెలగాటాలు ఏమీ లేవండి, అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. అది దాన్ని మేము వెంటనే ఫైర్ సిబ్బందిని తీసుకొచ్చి చేయించేసాం. అది సార్, ఇందులో మీ నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టెక్కల ప్రజలంతా కూడా ఈ ఫైర్ జరగడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఎటోలో చల్లా చెదురుగా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులన్నిటికీ ఏర్పడడానికి కేవలం ఈ బంకు యాజమాన్యం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అని చెప్పి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవం కాదా? అదేం లేదండి, అక్కడ మేమేం నిర్లక్ష్యంగా ఏం లేరు. కాకపోతే అది జరిగిన మిస్టేక్ ఏదో జరిగింది, అది షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల. దాన్ని మేము వెంటనే ఫైర్ సిబ్బందిని పిలిపించుకున్నాం, ఆపేసామండి. కానీ మీ నిర్లక్ష్యం అని మీరు ఒప్పుకోరా సార్? మీ నిర్లక్ష్యం అని మీరు ఒప్పుకోరా? నిర్లక్ష్యం అంటే ఇప్పుడు అది జరిగిన ఫైర్ సర్క్యూట్ అయ్యేదానికి మనం నిర్లక్ష్యం అనే ఏముంది, అది జరిగిపోయింది అంతే. ఇప్పుడు మీరే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా కూడా పంపుకి సంబంధించి పూర్తిగా కూడా మార్పులు చేస్తున్నాము అని చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నేపథ్యంలో 2-3 రోజులు కూడా మిగతా 2 పంపుల్లో కూడా సేల్కి ఎలా అలౌట్ చేశారు మీరు? అది ఒక్క పంపుకి సంబంధించిందేనండి, అది పంపులన్నిటికి ఉండదు. ఇప్పుడు ఆ పంపు వరకే షిఫ్టింగ్, అంతేగాని మిగతా ఏ పంపులు కాదు షిఫ్టింగ్. ప్రమాదం జరిగిన తర్వాత మరి మిగతా 2 పంపులను కూడా మరి ఎందుకు బంద్ చేయలేదు? ఎక్కడ మొత్తం ఆపేసి ఉన్నాయి కదండి, పంపులు కానీ పవర్ కానీ ఎక్కడా లేదండి, మొత్తం ఆపేసాం. ప్రికాషన్స్ అన్ని. కానీ పూర్తి స్థాయిలో చర్యలు మీరు తీసుకోలేదు కదా? చర్యలు మేము పూర్తి స్థాయిగానే తీసుకున్నాం సార్. వెంటనే ఫైర్ సిబ్బందిని తీసుకొచ్చుకున్నాం, ఆపుకున్నాము, అన్ని చేస్తూనే ఉన్నాం. మీరు తీసుకున్న చర్యలు అయితే శూన్యమా? మేమేం చర్యలు తీసుకున్నాం? ఫైర్ కి సంబంధించి మీరు ఎక్కడైతే ఆ ఫైర్ సిలిండర్స్ పెట్టారో ఆ చోటనే ఇసుక కూడా పెట్టవలసిన బాధ్యత ఉంది. ఫైర్ నిబంధనలో ఇసుక కూడా ఖచ్చితంగా పెట్టాలి, కానీ ఎక్కడ కూడా ఒక్క ఇసుక బకెట్ కూడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. చూడండి సార్, అక్కడ వెనుకుంటాయి చూడండి సార్ ఫైర్ బకెట్స్ అన్ని. ఫైర్ బకెట్స్ అంత డిస్టెన్స్ లో పెట్టుకునేటప్పుడు ఎంత ఫైర్ జరిగినప్పుడు కూడా అందులో ఏమాత్రం కూడా ఇసుక కూడా మీరు యూజ్ చేయలేదు. మరి అది నిర్లక్ష్యం కాదు? మా వాళ్ళు సిలిండర్స్ తో కొడుతుంటే కంట్రోల్ అవ్వకపోతుంటే వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళని తీసుకొచ్చాము, వెంటనే కంట్రోల్ చేశారు వాళ్ళు. కానీ పూర్తి స్థాయిలో పనిముట్లను మీరు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి పనిముట్లు ఏమని అవన్నీ యూజ్ చేయలేదు, ఇది వాస్తవం కనుక. అది మేము సిలిండర్స్ వాడాం సార్. ఒకటి సార్, అక్కడ అంత ఫైర్ జరుగుతున్నప్పుడు సడన్ గా ఎవరికి ఐడియా రాదు కదా, ఏం వాడాలి ఏం వాడకూడదు అనేది. అది దబ్బా ఇక్కడ మేము గబగబా ఈ ఫైర్ సిలిండర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ ఫైర్ సిలిండర్స్ కొట్టారు, అవి అవ్వకపోతుంటే వెంటనే మా సిబ్బంది వెళ్ళేసి ఫైర్ మాప్ సిబ్బందికి అయితే ఒక రకంగా ఐడియా లేదు. ఒక ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీరు కూడా కనీసం గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేకపోయారు, ఎందుకు? మేము చేస్తూనే ఉన్నాం సార్. మేము వెంటనే వెళ్ళేసి మా సిబ్బందిని పంపించేసి ఫైర్ ఇంజన్ తెప్పించుకొని మేము కంట్రోల్ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బంకు యాజమాన్యం కానీ సిబ్బంది కానీ చాలా క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే మాత్రం ఈ బంకుకు సంబంధించినటువంటి ఫైర్ నిబంధనలన్నీ కూడా పూర్తిగా తొంగలో తొక్కారు. అలాగే బంకు సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉండగా మరోవైపే ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి పెద్ద ప్రమాదం సంభవించకపోవడం కానీ లేకపోతే ఇక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కలగకపోవడంతో అందరూ స్థానికంగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. అయితే ఎలాంటి
నిబంధనలు పాటించినటువంటి బంకులపై అయితే మాత్రం ఎప్పటికైనా కఠినంగా చర్యలు తీసుకొని ఇలాంటి బంకుల్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం తాజాగా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రావణ్, సి న్యూస్ టెక్కల్ నుంచి.